వెస్ట్ బెంగాల్ రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. నిన్నటి వరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ముక్కలయ్యే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. ఏకంగా 50 మంది ఎమ్మెల్యేలు దీదీని ధిక్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో 2022లో జరిగిన పరిణామాలు వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంటున్నాయి. శివసేనలో ఏర్పడిన చీలిక మాదిరిగా టీఎంసీలో కూడా జరుగుతోంది. 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మమతకు షాక్ ఇచ్చారు. న్యూ తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, ఇకపై దీదీతో కలిసి నడవలేమని వీరంతా తేల్చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. అసంతృప్తి ఎమ్మెల్యేలంతా ఏ క్షణమైనా గవర్నర్ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రైట్కి మొత్తానికి బెంగాల్ రాజకీయాలు ఇటెక్కిస్తున్న రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్లో. ఎస్ రాము, చూస్తున్నాం ఒక్కసారిగా అయితే బెంగాల్ రాజకీయాల్లో సమీకరణాలు మారినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కావి. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో తిరిగిలేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డావి. అయితే ముఖ్యంగా చూసుకుంటే పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లభించలేదని అసంతృప్తితో ఉన్న సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు పట్టారు. అయితే రాజకీయ వర్గాల్లో ఇది పెద్ద చర్చగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో మహారాష్ట్రలో కూడా శివసేనలో కూడా ఇదే తరహాలో చీలికలు ఏర్పడేవి. ఇదే విధంగా బెంగాల్లో కూడా కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశాలపై కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసమిత ఎమ్మెల్యేలు అందరూ కలిపి న్యూ తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా వీరంతా త్వరలో స్వయంగా గవర్నర్ ని కలిసి తమ వైఖరిని కూడా వెల్లడించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. టీఎంసీ అధిష్టానం కూడా ఈ వార్తలను ఖండించేది లేదు, అలా అని ధృవీకరించే ప్రకటన కూడా ఏమీ చేయలేదు. కానీ ఈ ప్రచారం మాత్రం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ పరిణామాలు అనేవి నిజమైతే 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఎన్నికల తర్వాత ఏదైతే మమతా బెనర్జీకి ఒక పెద్ద రాజకీయ సవాల్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి వెస్ట్ బెంగాల్లో మాత్రం కొంత అధ్వానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనిపై ఎవరైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారో 50 మంది కూడా ఇంకా మీడియా ముందుకు కూడా రాలేదు, అలా అని గవర్నర్ కూడా ప్రస్తుతానికి కలవలేదు. అయితే వీళ్ళతో మమతా బెనర్జీ కూడా చర్చలు జరుపుతున్నట్టు ఒక ఊహాగానం అయితే వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ గతంలో లెఫ్ట్ పార్టీలు ఎలా కనుమరుగయ్యేవో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే విధంగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. అంతేకాకుండా ఈ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం కొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.